చిట్టి చిట్టి గులాబీలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇవి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. థర్స్‌డే మార్నింగ్ నేను కొంచెం లేట్‌గా వెళ్ళడం జరిగింది. సో, అప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కోసి ఇలా వాటర్‌లో పెట్టాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. డైలీ ఇలా పెడితే ఎంత బావుంటదో గదా అనిపించింది నాకు. అయితే డైలీ కుదరదు కదా! ఈరోజైతే నాకు మళ్ళీ హాలిడే ఫ్రైడే. సో, ఈ మొహర్రం హాలిడేని ఏం చేశానంటే మార్నింగ్ ఇవి చిన్న చిన్న బడ్స్‌గా ఉన్నప్పుడే కోసి ఇందులో వేసేసాను. వేస్తే ఒక 5-10 మినిట్స్‌కి ఇంత అందంగా వచ్చాయండి ఇవి. వీటిని టేబుల్ రోజ్, సన్ రోజ్, ఇంకా మాస్ రోజ్, నాచు పువ్వులు ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా! మా చిన్నప్పుడైతే నాచు పువ్వులని అనేవారు. ఇప్పుడైతే టేబుల్ రోజ్ అంటున్నారు దీన్ని. సన్ రోజ్ అని కూడా అంటారంట. అయితే పోర్టులాకా గ్రాండిఫ్లోరా దీనికి ఒరిజినల్‌గా ఉన్న సైంటిఫిక్ నేమ్. పూర్వం అయితే ఈ మొక్కల దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు మా అమ్మమ్మ. ఆస్మా వస్తదనేది. అప్పట్లో చంద్రకాంతం కలరు, తర్వాత వైటు ఉండేవి. ఇప్పుడైతే ఇన్ని కలర్స్ వచ్చాయి. ఒకసారి ఇప్పుడు రోజ్‌మేరీ ప్లాంట్ ఉందా అని ఒకళ్ళని అడిగితే, ఇదే రోజ్‌మేరీ ప్లాంట్ అన్నట్టు ఈ స్టెమ్సే ఇచ్చారు నాకు. సో, ఎందుకంటే ఇవి కూడా సేమ్ వీటి లీవ్స్ అలానే ఉంటాయి. సో, మొత్తానికి రోజు వీటిని ఇలా డెకరేట్ చేశాను. ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే ఈ కోడి సంపంగికి బడ్స్ వచ్చాయండి. చాలా చక్కగొచ్చాయి. నాకు తెలీదు ఇదే ఫస్ట్ టైమ్ ఇలా గుత్తులు గుత్తులుగా. ఇంతకు ముందు కూడా ఎప్పుడు నేను ఈ ప్లాంట్ చూడలేదు. అంటే డైరెక్ట్‌గా చూడలేదు. ఈరోజు ఏంటంటే గార్డెన్ వర్క్ చేద్దామని అనుకున్నాను. మీకొక విచిత్రమైన విషయం చూపిస్తాను చూడండి. నాకైతే చాలా వండర్‌గా అనిపించింది. అంటే అన్నీ ప్రూన్ చేద్దాం అనుకున్నాను నేను. ఇది ఎప్పుడో ఒక చిన్న స్టెమ్ పెట్టుంటాను దీంట్లో. దాన్ని ఏంటంటే కొంచెం వేరు వేరుగా పెడితే ఎండిపోతున్నాయని చెప్పి ఎండలో ఇలా పెద్ద టబ్‌లో పెట్టినట్టున్నాను. ఇది చాలా పెద్దగా వచ్చింది కదా! స్టెమ్స్ కట్ చేద్దాం అనుకున్నానండి. తీరా చూస్తే చూడండి ఆ చిన్న దాంట్లోనే ఇంత పెద్ద మొక్కొచ్చింది. అంత చిన్న దాంట్లో నుంచి. సో, దీన్ని తీసుకెళ్ళి వేరే దాంట్లో పెట్టేద్దాం అనుకున్నాను. ఒక చంద్రకాంతం మొక్కలున్నాయి. ఆ గ్రో బ్యాగ్‌లో పెడదామని దీన్నలా తీసుకెళ్ళాను. అంటే గ్రోత్‌కి ఇంకేది అడ్డు కాదనమాట. అది చూడండి ఎంత చక్కగా వచ్చింది అంత చిన్న దాంట్లో. మేబీ ఆ పెద్ద టబ్ నుంచి ఫుడ్ తీసుకుంటుందేమో మనకు తెలీదు. ఇంత వచ్చింది. ఇది సన్ రోజ్ అంటాం కదండీ అది. ఇంత చిన్న దాంట్లో అంత పెద్దదొచ్చింది. అంటే మొక్కలేమైనాయి అంటే ఈ సమ్మర్‌కి ఎండిపోవడం, కొమ్మలు అలా జరుగుతున్నాయి కదా! సో, ప్రూన్ చేసేద్దాం కొంచెం నీట్‌గా ఉంటది. వర్షాలొచ్చేటప్పటికి అనుకున్నాను నేను. అనుకుని వీటిని అలా చేశాను. ఈ గులాబీ అయితే క్లైంబర్ అండి ఇది. ఎందుకో ఎండిపోయింది. 2 కలర్స్ ఏసాను. డార్క్ రెడ్ చూడండి అలా ఎండిపోయింది. అసలు ఈ మొక్కలు ఎందుకు ఎండుతున్నాయో కూడా తెలియట్లేదు. ఎండిపోతే ఒకవేళ రూట్ రాట్ ఏదైనా వస్తే దాని పక్కన ఉన్నది కూడా పోవాలి కదా! అది బానే ఉంది. సో, అందుకనే మళ్ళీ దీనికి ఏదన్నా ఉంటే ఈ మొక్కకు కూడా వస్తదని చెప్పి మొత్తం తీసేసాను. దీంట్లో ఇలా చిన్న చిన్న కలుపు మొక్కలున్నాయి. ఎంతో పోటీగా పెరిగిపోతుంది ఈ కలుపు. సో, అందుకని దాని నుంచి దాన్ని తీసేసాను. దీనికైతే చిన్న చిన్న ముళ్ళు చాలా ఎక్కువున్నాయి. లాస్ట్ టైమ్ బాగా గాయాలయ్యాయి నాకు. సో, అందుకని ఈసారి ఏంటంటే కొంచెం గ్లౌజులేసుకొని పీకాను దాన్ని. చూసాను మట్టిలో గాని ఏమైనా ఉన్నాయేమోనని నెమటోడ్స్ గాని అసలేం లేవు. మరెందుకు చనిపోయిందో! ఈ సమ్మర్‌కే చనిపోయి ఉండొచ్చులెండి ఈ వేడిని తట్టుకోలేక. ఇది మాత్రం బానే ఉంది. ఈ పీచ్ కలర్ ఇది గూడా క్లైంబరే. పాదులా వచ్చేదే అదైతే చాలా పూలు పూసింది గుత్తులు గుత్తులు. ఇప్పుడిలా అయిపోయిందది. ఈరోజు అలా చేయాలనుకున్నానండి. స్టార్ట్ చేసేసాను వర్కు. చాలా ఫాస్ట్‌గా ఎండ చాలా ఎక్కువుంది. అయినా గూడా చాలా ఫాస్ట్‌గా వర్క్ చేశాను. అలా వర్క్ చేస్తూ ఉండగా వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో రెయిన్ స్టార్ట్ అయిపోయింది. అదిగోండి. ఎప్పుడూ లేదు ఫస్ట్ టైము మా అబ్బాయిని కొంచెం తీయరా అన్నాను. ఎందుకంటే పైనన్ని బట్టలే ఉన్నాయి. నేను ఆ బట్టలన్నీ తీసేలోపు కొంచెం వీడియో తీయమని అడిగాను. అడిగితే మా వోడు ఇలా తీసాడు ఎంత అందంగా.
ఎక్కడ ఉన్నాయని అన్నీ తీసుకొని నీట్‌గా సర్దేద్దాం ఈరోజు అనుకున్నాను నేను. ఇలా అయ్యింది. పెద్ద వర్షం. ఆ స్ట్రీట్ అంతా మునిగిపోయింది. వాడు తీసిన వీడియో కదా! ఎలా అయినా వీడియో చేయాలని ఇంక ఈరోజే దీన్ని రెడీ చేసుకుంటున్నాననమాట. ఏదేమైనా మనం ఎంత వాటరింగ్ చేసినా వర్షం నీళ్ళకి అవి ఎంత ఫ్రెష్‌గా తయారవుతాయంటే మొక్కలు అంత బావున్నాయి. ఇంకా మందార మొక్కలవి ప్రూన్ చేయలేదండి. అవతల సైడ్ నుంచి అలా నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాను. ఈలోపు ఇంత పెద్ద వర్షం. ఇంక ఈరోజు ఇంకేం చేస్తాను వర్క్ ఏం చేయడానికి లేదు. అన్నీ పోయినట్టే. ఏ పని చేయడానికి లేకుండా అయిపోయింది. పెద్ద పెద్ద ఉరుములు, ఇంత పెద్ద వర్షం. ఇవి చెప్పాను కదండీ! డైలీ 1 ఆర్ 2 ఫ్లవర్స్ పర్పుల్ కలర్ మాత్రం అలా పూస్తూనే ఉన్నాయి. మొత్తం నా ఫ్రెండ్ స్కూల్. నా స్కూల్ నుంచి పిల్లలు ఎలా వస్తారో, ఎలా వెళ్తారో ఏమో! మొత్తం రోడ్డంతా మునిగిపోయిందండి. సో, ఈ వర్షంతో మొత్తం మా మొక్కలన్నీ ఫుల్ హ్యాపీ. ఇంక సండేనో లేకపోతే ఇంకెప్పుడు కుదురుతదో నాకీ వర్క్ చేయడం. ఏమో! పోనీలెండి వర్క్ చేయలేకపోయినా గానీ, ఈ వర్షం వల్ల మాత్రం నా మొక్కలన్నీ చాలా ఫ్రెష్‌గా తయారయ్యాయి. సో, ఇదండి ఈ వీడియోలో వర్క్ అంతా చూపించాలనుకున్నాను. కానీ అవ్వలేదు. మొత్తానికి ఇలా ఎండ్ అయిపోయింది ఈరోజు. నచ్చిందండి వీడియో?